శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. మే 2, 2026 శనివారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం కృత్తికా కార్తె. పాడ్యమి రాత్రి 12:51 వరకు. నక్షత్రం విశాఖ. వర్జం ఉదయం 10:47 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. దుర్ముహూర్తం తెల్లవారి 5:42 నుండి ఉదయం 7:21 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. విదేశాలలోని మీ వారి నుండి ఆర్థిక సహాయాన్ని అందుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృషభ రాశి. ఆధ్యాత్మిక విషయాలకు, ప్రయాణములకు ఇది అనుకూల సమయము. కనుమరుగైన వస్తువులు దొరుకుతాయి. మిథున రాశి. మీరు తెలుసుకున్న సమాచారంలో పొరపాటు జరిగి అవతల వారిని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి. తొందరపడవద్దు. ఎంతో కాలముగా వాయిదా పడుతున్న విషయములు పరిష్కారమవుతాయి. సింహరాశి. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. కన్యారాశి. సంతాన విద్యా విషయములలో ప్రోత్సాహాన్ని చూపుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. తులారాశి. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. నూతన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి. పైరవీలు, రాజకీయాలు, సినీ రంగంలో సరికొత్త అవకాశాలు మీకు మేలు చేకూరుస్తాయి. స్థిర చరాస్తులు కొనుగోలు. ధనుస్సు రాశి. చిన్న చిన్న సినిమాలు తీయాలనుకునే ఔత్సాహికులకు సరికొత్త అవకాశాలు ముందుకు వస్తాయి. వస్తులాభం. మకర రాశి. సంతానం, విద్యాపరంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. పలుకుబడి నామమాత్రంగా పెరుగుతుంది. కుంభరాశి. రుణాలు చేయవలసి రావచ్చు. కొత్త వ్యాపార ప్రయత్నాలు వాయిదా వేయండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. మీనరాశి. స్థిరమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు. కుటుంబ సలహాలు మీ ప్రశాంతతకు భంగం కలిగించే సూచనలు.